రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. దీక్షితులు గారు, ఈ తరం యువతకు రాముల వారి కళ్యాణం యొక్క గొప్పతనం తెలియదు కదా. వారి కళ్యాణం వెనుకున్న ఆంతర్యం వివరించండి. అలాగేనమ్మా. సీతారాముల కళ్యాణం లోక కళ్యాణార్థం జరిగింది అంటారు. అంటే దాని అర్థమేంటి? వారి కళ్యాణం నుంచి మనం నేర్చుకున్న నీతి ఏంటి? వారి కళ్యాణం మనకు చెప్పే సూక్తి ఏంటి? వారి గురించి, వారి కళ్యాణం గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం, ఇంత ఘనంగా ఈ వేడుకను జరుపుకుంటున్నాం. అసలు దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి? భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి? రాముడు తండ్రి మాటకు విలువిచ్చి అడవులకు వెళ్ళాలి అనుకున్నాడు. అప్పుడు సీతమ్మ నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అనలేదు. భర్తతో పాటు అడవికి వెళ్ళింది. ఎన్నో కష్టాలు అనుభవించింది. రావణాసురుడు తనని అపహరించిన తరువాత అశోకవనంలో ఆవిడ పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. రాముడు కూడా తనకు దూరమైన సీత గురించి ఆలోచిస్తూ ఎన్నో కష్టాలు అనుభవించి చివరికి తనని రావణుడి చెర నుంచి విడిపించాడు. సీతని నువ్వు అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు ఎంతగానో చెప్పాడు. అలా కష్ట నష్టాలు, సుఖాలు, శోకాలు, భోగాలు అన్నీ కలిసే అనుభవించారు. అలా కష్టాలు పెట్టాడని రాముణ్ణి ఏనాడు సీతమ్మ నిందించలేదు. ఎన్ని యుగాలు గడిచినా, ఎన్నో పరాయి నాగరికతలు మన మీదకి యుద్ధానికొచ్చినా, ఎన్ని మారినా రామ కథను మనకి దూరం చేయలేకపోయారు. అది వారి ఘనత. జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! దీక్షితులు గారు, ఇప్పుడు జీలకర్ర బెల్లం కదా, ఆ వస్త్రం తీసుకోండి. మీరు ఆ తెర వస్త్రాన్ని పట్టుకోండి. ఓం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. అయ్యా, అందరికీ అక్షంతలు పంచరండి. గట్టి మేడం, గట్టి మేడం. శ్రీ మాంగళ్యధారణం సర్వత్రా సమదర్శయిత్వా. మాంగళ్య దేవతాభ్యో నమః. అయ్యవారికి చూపెట్టి అమ్మవారి మెళ్ళలో వేయాలి. గట్టి మేడం, గట్టి మేడం. ఓం మాంగళ్యం దందునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్వంజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు.
అయ్యా కళ్యాణ దండలు తీసుకోండి. ఓం యోపాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే ఆయనే దేవరాయణే దుర్వారోహంతు పుష్పిణే హృదాశ్చ పుండరే గాణస భద్రస్య గృహాయిమే. మళ్ళీ ఏమైందమ్మా? ఎందుకు ఆగావు? విక్రమా, మనది వెన్ను చూపని వంశంరా. ఇలా ఒక అమ్మాయిని ముఖం కప్పి చంపడం న్యాయం కాదు. ముందు ఆ ముసుగు తొలగించండి. వద్దమ్మా, మనమే చేస్తున్నామని తెలిస్తే పాపం భూమి జడుసుకుని చేస్తుందేమో. లేదు జయసింహ, ఈ భూమికి తెలియాలి. చేసేది మనమే, తన ఊపిరి ఆపేసేది మనమే అని తనకి తెలియాలి. అయినా వాళ్ళ జీవితాన్ని ఆర్పేస్తుంటే ఆ నరకం ఎలా ఉంటుందో, చావు భయం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ భూమి ద్వారా బొబ్బిలి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఒరేయ్, దీని ముఖానికున్న గుడ్డ తీసేయ్. కుముదా, నువ్వా? నువ్విక్కడున్నావేంటమ్మా? ఆ భూమి కదా ఉండాల్సిందే. నువ్వెలా వచ్చావు కుముదా? అసలు ఏం జరిగింది? అసలు ఏమైందమ్మా? ఒక్క నిమిషం బాబాయ్, చెప్తా. విమలి, భూమిని కిడ్నాప్ చేయండి రా అంటే నన్ను ఎత్తుకొస్తారా? మమ్మల్ని ఏం చేయమంటారు మేడం? ఆ అన్న ఎవరైతే చూపించారో వాళ్ళని ఎత్తుకొచ్చినాం. మాకెలా తెలుస్తుంది భూమి ఎవరో అని? అంటే కుముదా, నేను భూమిని చూపించాను. ఈ ఎదవలే కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. రేయ్, నేను భూమినే కదరా చూపించింది. కుముదని ఎందుకు తీసుకొచ్చారు? అవన్నీ మాకు తెలీదు. పింక్ సారీ అమ్మాయిని తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాం. వాటిని నువ్వెందుకు వేసుకున్నావమ్మా? చూడు, తప్పు నీదే. ఆ బట్టలు నువ్వు తీసుకోకుండా ఉండుంటే వీళ్ళు భూమిని తీసుకొచ్చేవాళ్ళు. మన ప్లాన్ కూడా కరెక్ట్గా అమలయ్యేది. అంటే నేను పోయేదాన్నన్న భయం లేదు, ప్లాన్ ఫెయిల్ అయిందన్న బాధ కదా? అబ్బే, నా ఉద్దేశం అది కాదమ్మా. అయినా టెక్నాలజీ ఇంత అప్డేట్ అయ్యాక కూడా పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు ఏంటి బాబాయ్? సింపుల్ గా భూమి ఫోటో వాళ్ళకి చూపిస్తే అయిపోయేది కదా. అంటే నువ్వు తప్ప ఆ ఇంట్లో ఎవరు నాకు నచ్చరు కదా, అందుకే వాళ్ళ ఫోటోలేవి నా దగ్గర లేవు. ఓ, ఇది కూడా ఒక లాజికేనా బాబాయ్? నన్ను అడుగుంటే నేనే పంపించేదాన్ని కదా. కొంచెం ఉంటే గుడ్డిగా నన్ను పాడెక్కించేసేవాళ్ళు కదా. డాడీ, నువ్వైనా కొంచెం ఆలోచించాలి కదా. ఇక్కడికి రాగానే ముసుగు తీసుండొచ్చు కదా. ఎక్కడ నా ప్రాణం తీస్తారో అని నేను అడలు చచ్చిపోయాను తెలుసా. ఛ! మీతో కలిసి ప్లాన్ చేస్తున్నాను చూడండి. నన్ను నన్ను నేను అనుకోవాలి. కుముదా, పొరపాటు అందరం చేస్తాం. మనలో మనం విమర్శించుకుంటూ ఉంటే అదే శత్రువులకు బలం అవుతుంది. పథకం అద్భుతంగానే వేశాం, కానీ దాన్ని అమలు చేసే విధానంలోనే అందరం విఫలమయ్యాం.
ఇక మీదటైనా అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. నానమ్మ 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 ఎంత భయం వేసిందో తెలుసా? నా వాళ్ళ చేతుల్లోనే నా ప్రాణం పోతుందేమో అని భయపడిపోయాను. అది చాలదన్నట్టు నువ్వు నన్ను కొట్టావు కూడా. క్షమించమ్మా, నేను కొట్టింది నిన్ను కాదు, ఆ భూమిని. ఆ దెబ్బ తగిలింది నాకు కదా నానమ్మ. తప్పైపోయింది కుముదా, మన్నించమ్మా. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగదమ్మా. నన్ను నమ్మో. మన కంటిని మనమే పొడుచుకుంటామా చెప్పు? అందరి తప్పులు ఏకమై ఒక పెద్ద ప్రమాదంగా ఏర్పడింది. ఆ దేవుడి దయ వల్ల నీకేం కాలేదు. ఇంకోసారి పకడ్బందీగా ప్లాన్ చేద్దాం. రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందమ్మా. శ్రీరామచంద్రుల వారు మా కుటుంబాన్ని అనుగ్రహించి ఇక్కడ వెలిశారు. అప్పట్నుంచి మా వంశాన్ని కాపాడుతున్నారు. అందుకే ఈ దైవ కార్యక్రమం ఎప్పుడూ గొప్పగా జరగాలని మా నాన్నగారు శాసనం చేశారు. దాన్ని మేము శిరసా వహిస్తున్నాము. గత 20 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూడలేకపోయినందుకు ఈ కళ్ళు కన్నీళ్లు కార్చాయి. ప్రతి సంవత్సరం సిటీలో శ్రీరామనవమి రోజు మా రామాలయంలో జరిగిన కళ్యాణానికి మమ్మల్ని దూరం చేశావా రామయ్య అని ఎంతగానో బాధపడ్డాను. అమ్మా, దైవానుగ్రహం ఎంత ఉన్నా విధాత రాసిన రాత ఒకటి ఉంటుంది కదా. కర్మ ఫలితాన్ని కారణ జన్ములైనా సరే అనుభవించక తప్పదు. మీరు రాముడు సన్నిధికి ఎందుకు దూరమయ్యారో, ఇన్నేళ్లు అజ్ఞాతవాసం ఎందుకు అనుభవించారో మీ మనసుకి తెలుసు కదా. అందుకే ఆ దైవం మళ్ళీ మిమ్మల్ని ఈ గడ్డ మీదకు రప్పించింది. ఇక జరిగేదంతా మంచే అవుతుందమ్మా. అవునమ్మా, ప్రతి సంవత్సరం నీ బాధను చూసి నేను తమ్ముడు కూడా ఎంతో బాధపడ్డాం. కానీ ఇక మీదట ఎలాంటి బాధలు ఉండవు. అందరం సంతోషంగా ఉంటాం. ఏం సంతోషమో ఏమో. కళ్యాణం పూర్తవగానే ప్రసాదం ఇస్తారు, హాయిగా తిందాం అనుకున్నాను. మార్నింగ్ నుంచి కాఫీ కూడా ఇవ్వలేదు. ఇంట్లో అడిగితే రాముల వారి కళ్యాణం జరిగే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు అన్నారు. ఆకలితో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. దీక్షితులు గారు, ముందా ప్రసాదం పెట్టండి. అభి, గుడికొచ్చినప్పుడు దేవుడి మీద భక్తితో ఉండాలి. కళ్యాణం జరుగుతున్నప్పుడు కళ్ళారా వీక్షించాలి. అంతేకాని ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు ప్రసాదం పెడితే ఎప్పుడు తిందామా అని ఎదురు చూడకూడదు. అమ్మా జానకి, అలా మాట్లాడొచ్చా? తప్పు కదా. పర్లేదు బాబాయ్, తను మా ఫ్రెండ్, అందుకే జానకి అంత సరదాగా మాట్లాడుతుంది. అభిరామ్ స్నేహం చేయటం తన గొప్పదనం అవుతుంది. కానీ నలుగురిలో ఇలా మాట్లాడటం పద్ధతి అనిపించుకోదు. రుద్ర, ఆ వయసులో ఉన్న స్నేహితులు అలాగే మాట్లాడుకుంటారు. దాన్ని కూడా పట్టించుకుంటే ఎలా? ముందు అందరూ తీర్థప్రసాదాలు తీసుకోండి, తర్వాత కార్యక్రమాన్ని మొదలు పెడదాం. జానకి, మనం బయటికి వెళ్ళాలి. ఏంట్రా ఇప్పుడు బయటికి వెళ్దామంటావేంటి? సాయంత్రం ఆడుకుందాంలే. అయ్యో జానకి, ఈ ఎండలో ఆడుకుంటే పెనం మీద పెసరట్టులా మాడిపోతామని నాకు తెలుసు. నేను పిలుస్తుంది ఆడుకుందామని కాదు. మరి నిన్న నువ్వు మాటిచ్చావు, గుర్తుందా? ఏంట్రా, ప్రసాదం నీకెక్కువ పెడతానని చెప్పానా? సరే ఉండు, ఇప్పుడు ప్రసాదం ఇవ్వడం పూర్తయ్యాక మిగిలింది మొత్తం నీకే ఇస్తాను. అయ్యో అది కాదు జానకి. అమ్మా జానకి, ఈ ప్రసాదం అందరికీ పంచిపెట్టమ్మా. దీక్షితులు గారు, కార్యక్రమం ఇంతటితో పూర్తయినట్టే కదా?
ఇక మేము బయలుదేరచ్చా? అదేంటి బాబు, అప్పుడే వెళ్ళిపోతానంటున్నారు? ఇప్పటి వరకు కళ్యాణం మాత్రమే అయ్యింది, ఇంకా పట్టాభిషేకం మిగిలే ఉంది. అదేంటి ఇప్పుడే కళ్యాణం అయిందన్నారు, మళ్ళీ పట్టాభిషేకం ఏంటి? ఇది ఈ గుడి ప్రారంభించినప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. ఓహో. పొద్దున కళ్యాణం జరిపించి మధ్యాహ్నానికి ఈ విగ్రహాలని మళ్ళీ గుడిలోకి చేర్చి స్వామివారికి విశేషమైన పూజ చేసి పట్టాభిషేకం జరిపిస్తాం. ఓకే. అవునరా అభి, ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్లు భద్రాచలంలో జరిగే కళ్యాణంలాగా ఇక్కడ బొబ్బిల్లో కూడా జరుగుతుందని ఎంతగానో మురిసిపోతారు. ఆ క్రతువు అంత గొప్పగా ఉంటుంది. ఓకే. అది కాదమ్మా, మనం ఇలా ఎక్కువసేపు బయట ఉండడం మంచిదేనా? అదేంటి బాబు, మీరున్నది మీ సొంత గడ్డ మీద, మీరెందుకు భయపడుతున్నారు? దీక్షితులు గారు, భయం అన్నది మా వంశంలో ఎవరికీ లేదు. కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఉండకూడదని భార్గవ్ అనుకుంటున్నాడు. అది మీకు చెప్పిన అర్థం కాదులేండి. ముందు పట్టాభిషేకానికి ఏర్పాటు చేయండి. నేను అడగకూడదమ్మా, కానీ ఏదైనా సమస్య ఉందా? దీక్షితులు గారు, అది అమ్మా, అన్ని విషయాలు బయటికి చెప్పే పరిస్థితుల్లో లేము. మాట పెదవి దాటితే పరిస్థితులు చేదాటిపోతాయి. ఏంటి పెద్దమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమీ లేదు, నువ్వు చిన్నపిల్లవు కదా, నీకేమైనా అవుతుందేమోనని. నువ్వు ఎక్కువసేపు ఎండలో ఉండడం ఎందుకు, మనం బయలుదేరదామని చెప్తున్నారు. మనం గుళ్ళోనే కదా ఉన్నాం, ఇంకాసేపు ఉందాం. ఈ రోజు కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఇక్కడ కార్యక్రమం ఇంత బాగా జరిగినా ఇంకా నువ్వు చూడాల్సింది చాలా ఉంది కదా, మర్చిపోయాను. అందుకే చెప్పింది వినాలి. పద. రే రా భూమి, రా జానకి. రే రే, ఎక్కడికి రా? అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? జానకి, నీకు అసలు కొంచెమైనా బుర్రుందా? అదే ఉంటే నీతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాను రా? జానకి, టాపిక్ డైవర్ట్ చేయకు. నిన్న మనం ఏమనుకున్నాం? గుళ్ళో పూజ అయిపోగానే మా నాన్న అడిగి కాస్త ఎక్కువ ప్రసాదం తీసుకుందాం అనుకున్నాం. అది కాదు, దాని తర్వాత మరి ఏమనుకున్నాం రా? ఇంత మతి మరపు అయితే ఎలా జానకి? రేపు నీకు పెళ్ళయ్యాక వచ్చేవాడు నీతో ఎలా వేగుతాడో ఏంటో. నువ్వు చాలా లిమిట్స్ దాటుతున్నావు. భూమిని ఊరి బయటున్న అమ్మవారి టెంపుల్ కి తీసుకెళ్దామని చెప్పావా లేదా? అవును రోయ్, నేను ఆ సంగతి మర్చిపోయా. మరదే, నాలాంటి వాడితో ఫ్రెండ్షిప్ వద్దు అని మీ నాన్న అంటాడు. ఇప్పుడు చూడు, నేనే నీకు అన్ని గుర్తు చేయాల్సి వస్తుంది. సరే పోదాలేరా. మీ పాటికి మీరు ఏదేదో మాట్లాడుకుంటున్నారు. అసలు ఎక్కడుంది అమ్మవారి గుడి? ఊరి బయట. అమ్మో, ఊరి బయట నేను రాను. ఏమైంది? అది కాస్త దూరం కదా, అంత దూరం నడవలేదేమో పాపం. అది కాదురా, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అంత దూరం వస్తే అందరూ తిడతారు. గుడికి వెళ్ళినా తిడతారా? చెప్పకుండా బడికి వెళ్ళినా తిడతారు. నిన్న నువ్వు చూసావు కదా జానకి, ఆ కుముద నేను నీ దగ్గరకు వచ్చానని ఇంట్లో ఎంత రచ్చ చేసిందో. భూమి, ఆ కుముదకి నువ్వు భయపడ్డావేంటి? ఇంకోసారి నీ జోలికొచ్చిందంటే లాగపెట్టి ఒకటి కొట్టు, దెబ్బకి సెట్ అయిపోతుంది. ఏమంటావు రఘుజీ? అంత భయం అయితే నన్ను తీసుకెళ్లు భూమి, నీ తరపున నేనిస్తా ఒకటి. అది కాదు జానకి, గొడవ అవుతుందేమో. బా, ఏం కాదు భూమి, ఆయన నువ్వు ఒక్కదాన్ని వెళ్ళట్లేదు కదా, నీతో పాటు మేము కూడా వస్తున్నాం కదా. ఇంకేం ఆలోచించుకో, నువ్వు వస్తున్నావు, మనం వెళ్తున్నాం. పద 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 పద. అది కాదు. రేయ్, ఇదే మంచి అవకాశం. ఈ రోజుతో ఆదిత్య గారి కోరిక నెరవేరుతుంది. వెళ్లే దారిలోనే ఆ భూమిని తీసుకెళ్లిపోదాం. అలాగే పద.
ప్లాన్ మొత్తం వృధా అయిపోయింది. ఆ శ్రీరాముడు ఆ కుటుంబం మీద దయ చూపిస్తాడని తెలుసు, కానీ మరీ ఇంతలా వాళ్ళని కాపాడతాడని అస్సలు ఊహించలేదు. వాళ్ళని కాపాడితే పర్లేదన్నయ్య, పాపం అన్యాయంగా మన కుముదను బలి చేసేవాళ్ళం. చూడు, అమ్మ కొట్టి కొట్టి తన మొహం ఎలా అయిపోయింది. అలా చూస్తున్నావేంటి కుముదా? బాబాయ్, అసలే మండిపోయి ఉన్నాను. నువ్వు ఇంకా మంట పెంచుకో. జరిగిందేదో జరిగిపోయింది. మన తర్వాతి పథకం ఏంటి మరి? నానమ్మా, ఈరోజు శ్రీరామనవమి కాబట్టి అందరూ గుడి దగ్గరుంటారు. భూమి పట్ల కాస్త ఎమరుపాటుగా ఉంటారని ఈరోజు ప్లాన్ చేశాను, కానీ అది ఫ్లాప్ అయిపోయింది. మళ్ళీ అలాంటి అవకాశం వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. తొందరపడి ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది మనకే ప్రమాదం. అది నిజమే. అయితే కొన్నాళ్ళు సైలెంట్గా ఉందాం. సైలెంట్గా ఉండాలి, కానీ వదిలేయకూడదమ్మా. రే అభి, వీళ్ళని పక్కకి తీసుకెళ్ళరా. ఓకే అన్నయ్య. థ్యాంక్ యూ. సమయానికి మీరు రాకపోయింటే. అన్నయ్య